నేను చేస్తున్న నా జీవిత ప్రయాణంలో ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు. ఏ రోజు కూడంగా ఎంత డిసప్పాయింట్ అయినా కూడంగా నాకంటూ ఈరోజు కష్టపడితే ముందు ముందు ఒక మంచి ప్లేస్ రాకపోదా, మంచి గుర్తింపు రాకపోదా అని అవకాశం కోసం వెయిటింగ్ చేస్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చాలా రోజులైతుంది. కానీ ఏ ఒక్క వీడియో కూడంగా గుర్తింపు రాలేదు. కాబట్టి మీ పైన నమ్మకంతోటి, దేవుడి పైన భారంతోటి నా ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నాను. మా యూట్యూబ్ ఛానల్ నుంచి రీసెంట్గా ఒక అప్పాత్రేయ సంబంధించిన ఒక వీడియో అయితే ఫుల్ లెంత్ వీడియో అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మాబ్నాథ్ డిస్ట్రిక్ట్లో స్వయంభూ వెలిసిన శివలింగాన్ని మిమ్మల్ని దానికి సంబంధించిన వివరాలు మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి మా ప్రయాణం కొనసాగిస్తున్నాము. కాబట్టి మాకందరూ సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి దేవుళ్ళకు సంబంధించినవి విగ్రహాలకు పురాతన సంబంధించిన విగ్రహాలు చాలా అంటే చాలా ఉన్నాయి. దానికి సంబంధించినవి కానీ ప్రతి ఒక్క విషయం తెలియని విషయాలు మా నుంచి మీకు తెలియజేద్దామని మా ప్రయాణం కొనసాగుతుంది. కాబట్టి మీరందరూ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మేము ఇంకా అంటే చాలా చాలా తీయాలనుకుంటున్నాము. మా జర్నీ ఇంకా ముందుకు వెళ్ళాలని మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము. ఏందని ఎట్లుంది ఆంధ్రాకి వచ్చిన ఫీలింగ్ అనిపిస్తుంది నాకు. ఆంధ్ర ఆంధ్ర దర్శనం చేసుకున్నా ఉంటుంది. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం కందూరు గ్రామానికి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ పురాతనమైనటువంటి వస్తువులు చాలా అంటే చాలా ఉన్నాయి. ఒకటి స్వయంభూ వెలిసిన శివలింగం ఇక్కడ ఉండడం జరిగింది. మీరు ఈ ప్లేస్లో రాని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ ఈ గుడికంటూ ఒక చరిత్ర ఉంది. కాబట్టి అట్లాంటి చరిత్ర కలిగినటువంటి ఈ గుళ్ళు మనకు కొన్ని ప్రదేశాలనే కనబడతాయి. కాబట్టి ఇక్కడ కందూరు గ్రామంలో ఇక్కడ మనము స్వయంభూ వెలిచిన శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉండడం జరిగింది. గుడి చరిత్ర అనేది వీలైనంత వరకు అయితే మీకు పర్టిక్యులర్గా నేను ఒక మంచి సమాచారాన్ని అయితే ఇద్దామని ఈ ప్లేస్ కాడికి అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను కూడా అయ్యగారికి సంబంధించిన అయ్యగారిని కూడా అడిగి తెలుసుకొని మీకు ఒక మంచి విషయం అయితే తెలియజేస్తాను. నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ అక్కడ గుట్ట కనిపిస్తుంది కదా, ఆ గుట్ట పైన దేవుడు ఉండేవాడంట. ఆ గుట్ట పైన దేవుడు ఉండేవాడు. ప్రతిసారి శివుని భక్తురాలు ఒక మహిళ ప్రతిరోజు శివుని పైన అభిషేకం చేస్తూ ఉండేదంట. కాబట్టి ఆ అభిషేకాన్ని మెచ్చిన శివుడు ఆమెను ఒకానొక టైంలో ఆమెను గర్భిణీ స్త్రీ కావడం వలన కాబట్టి ఆ గర్భిణీ స్త్రీ ఆ దేవుణ్ణి వేడుకున్నదంట. ఏమని వేడుకున్నదంటే, నేను ప్రతిరోజు వచ్చి నీతోటి అభిషేకం చేసుకునేదాన్ని స్వామి, కాబట్టి నేను గర్భిణీ స్త్రీ కావడం వలన నేను ఇంత పెద్ద గుట్ట ఎక్కలేకపోతున్నాను, నా వల్ల కావడం లేదని చెప్పేసి ఈ రకంగా శివుణ్ణి వేడుకోవడం వలన ఆ శివుడు ఆమె మాటలు ఆమె బాధ విని శివుడే స్వయంభూ ఆమెకు చెప్పడం జరిగిందనమాట. ఏమని చెప్పడం జరిగిందంటే, నువ్వు గర్భిణీ స్త్రీ కాబట్టి ఇంత దూరం రాలేకపోతున్నావు, నీకోసం నేను నీ భక్తిని మెచ్చి నీకోసం నేను గుట్ట కిందికి రావడం జరుగుతుంది. కానీ నేను ఒక విషయం చెప్తాను, నువ్వు కరెక్ట్ దాన్ని పాటించి నువ్వు పాటిస్తే చాలా అంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి శివుడే చెప్పడం జరిగిందంట. అదేంటంటే, నేను ఈ గుట్ట కిందికి రావాలంటే నువ్వు ఇక్కడి నుంచి ఇదే ప్లేస్ నుంచి ఇంటికి తిరిగి చూడకుండా ముందరికి వెళ్ళిపోవాలి.
ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూసినావు అంటే నీకు ప్రమాదం అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుందంట. కాబట్టి సరే స్వామి అని చెప్పేసి ఆమె వెళ్ళడం జరుగుతుంది అనమాట. వెళ్ళడం జరిగితే శివుడే రథసప్తమి పైన రావడం జరుగుతుంటే రకరకాల శివుడు గుట్టపై నుంచి కిందికి దిగుతుంటే రకరకాల సౌండ్లు, శబ్దాలు, గంటలు ఇవన్నీ రావడం జరిగితే ఆమె ఏం జరుగుతుంది అని చెప్పేసి వెనక్కి మళ్ళీ తిరిగి చూడడం వల్ల శివుడి రథసప్తము ఒక చక్రము కోనేరులో పడ్డదంట, ఇంకో చక్రం వచ్చేసి శివుడి గర్భగుడిలో పడ్డదంట. కాబట్టి ఆమె అట్లా ఆ రకంగా చూడడం వలన మహిళ ఇక్కడనే శిలగానే మారిపోయింది. దానికి సంబంధించింది కూడా మీకు వీడియో కూడా చూపెడతాను. శివుడి దగ్గరలోనే ఉంటుంది మహిళకు సంబంధించిన విగ్రహం కూడా. కాబట్టి దీనికి సంబంధించిన మంచి మంచి వివరాలు, ఇంకేమైనా తెలియని విషయాలు కూడా మీకు తెలియజేద్దామని ఈ ప్లేస్ కాడికి అయితే రావడం జరిగింది. మాకంటే ఇక్కడ ఉన్న ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇంకా అయ్యగారిని అడిగి మీకు మంచి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. చేసుకోండి సౌండ్ సౌండ్ గట్టి చెప్పినట్టు चक्रतुंडाय धीमहि तन्नो नन्दी प्रचोदयात्। नन्दीश्वर देवताभ्यो नमः। रामलिंगेश्वर स्वामिने नमः। आनंदमंगल कर्पूर नीराजनं समर्पयामि। नमस्करोमि। बोलो रामलिंगेश्वर भगवान की जय। नमः पार्वती पते हर हर महादेव शंभो शंकर। बोला शंकर भगवान की जय। దీనికి సంబంధించినది అయితే మేము చాలా రోజుల నుంచే మేము చూసినాము, కానీ ఇక పర్టికులర్గా దీనికి సంబంధించిన విషయాలన్నీ మాకు తెలియదు. పూర్వము స్వామివారికి 12వ శతాబ్దంలో కాకతీయుల వంశానికి చెందిన ప్రతాపరుద్రుడు స్వామివారికి 12వ శతాబ్దంలో గుడి నిర్మించడం జరిగిందండి. స్వామివారు కొండపైన ఉండేవారు. తమ్మలి వంశానికి చెందిన తమ్మల్ల పెద్దమనే భక్తురాలు ఈవిడ. ప్రతిరోజు కూడా కొండపైకి వెళ్ళేసి స్వామివారికి అర్చనలు, అభిషేకాలు కూడా ప్రతినిత్యం కూడా చేస్తూ ఉండేదంట. ఆమె నిండు గర్భావతి అయినప్పటికీ కొండపైకి వెళ్ళేసి స్వామివారికి నిత్య పూజలు కూడా చేస్తూ ఉండేది. కాలక్రమేణా ఆమె 9 మాసాల గర్భవతిగా కావడం జరిగింది. అలా గర్భవతి అయినప్పటికీ కొండపైకి ఎక్కుతూ స్వామివారి వేడుకుంటుందంట. స్వామి, నేను నీ చెత్తకు రాలేకపోతున్నాను స్వామి అని చెప్పి ఆ భక్తురాలు స్వామివారికి మొరపెట్టుకుంటుంది. ఆమె భక్తికి స్వామివారే తక్షణమే ప్రత్యక్షమైపోయి, నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా నీ చాదరైనంత వరకు నువ్వు నడుచుకుంటూ వెళ్ళమ్మా అని కూడా స్వామివారి భక్తురాలకి మాట ఇవ్వడం జరుగుతుంది. అలా భక్తురాలు కొండకెక్కుతూ వస్తుండగా స్వామివారి భక్తురాలు వెంబడి రథంపై వస్తుంటాడు. ఆ రథం యొక్క గండల రథ చక్రాల శబ్దానికి ఆ భక్తురాలు స్వామివారు చెప్పినటువంటి మాటలు మరిచి వెనక్కి తిరిగి చూస్తుంది. అలా చూసినప్పుడు రథానికి ఉన్నటువంటి 2 చక్రాలు 2 విభాగాలుగా విరిగిపోయేసి అక్కడి నుంచి వచ్చి ఒకటి స్వామివారి కింద పాన్మఠంగా ఏర్పడింది, ఒకటి కోనేరులో పడిందండి. భక్తురాలు
అక్కడే బాబుని కనేసి శిలాగా మారిపోయింది. స్వామివారు ఆ రథచక్రంలో నుంచి స్వయంగా వెలిసి ఇక్కడే స్వయంగా ఉన్నాడండి. ఇది భక్తురాలి యొక్క స్వామివారి యొక్క చరిత్ర అండి. ఈ క్షేత్రంలో కల్పవృక్షాలు ఉన్నాయండి. కాశీలో ఉన్నటువంటి కల్పవృక్షాలు మనకి అందూరులో ఉన్నాయండి. ఆ వృక్షాల కింద కూర్చొని భోజనం చేసినా కానీ, ప్రదక్షిణ చేసినా కానీ, ముడుపు కట్టినా కానీ మన యొక్క మనసులోని కోరికల యొక్క వృక్షాన్ని చెప్పుకున్నట్టయితే మన కోరికలు నెరవేరుతాయని కూడా మా పూర్వీకులు మాకు బోధించడం జరిగిందండి. థ్యాంక్ యూ ఆయన గారు. మాకు మంచి విషయాలు, మాకు తెలియని విషయాలు చాలా చెప్పారు. కాబట్టి నేను నుంచి ఇంకా 10 మందికి చాలా విషయాలు తెలిసాయి. కాబట్టి మేము ఫస్ట్ టైం రావడం జరిగింది. మాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఇక్కడ గుడి దర్శనానికి రావడం. కాబట్టి ఇంకా చాలా మంది ఈ గుడిని దర్శించుకునే వాళ్ళు ఇంకెవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి. కోరిన కోరికలు అయితే మీకు ఖచ్చితంగా తీర్చడానికి శివయ్య రెడీగా ఉన్నాడు. కాబట్టి మీరు నమ్మకంగా రండి, భక్తితోటి రండి, శివయ్యని దర్శించుకోండి. మీ కోరిన కోరికలు నెరవేర్చుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇక్కడ కాశీలో ఉన్నటువంటి వృక్షం ఉందంట, అది దాని ప్రత్యేకత ఏంటంటే కల్పవృక్షం అంటే అమ్మవారిగా మనం భావిస్తామండి. అలాంటి కల్పవృక్షాలు కాశీలో ఉన్నాయి, మరి మన కందూరు క్షేత్రంలో ఉన్నాయండి. ఆ వృక్షానికి మనము ముడుపు కట్టినా కానీ, ప్రదక్షిణ చేసినా కానీ, మన మనసులోని కోరికలు ఆ యొక్క వృక్షాన్ని చెప్పుకున్నట్టయితే మన కోరికలు నెరవేర్చాలని చెప్పి కూడా మా పూర్వీకులు నాకు బోధించడం జరిగిందండి. ఇక్కడ శ్రావణ మాసం కానీ ఎక్కువ బ్రహ్మోత్సవాలు, పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు జరిగే టైం ఏ టైం ఇట్లా ఉంటుంది? చెప్పాను కదండి, హోలీ నుంచి ఉగాది శ్రీరామనవమి వరకు స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. స్వామివారికి కార్తీక మాసంలో విశేషమైనటువంటి అభిషేకాలు కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయండి. థ్యాంక్ యూ. సర్వే జన ప్రతిమా. ఇక్కడ ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి కాడికి అయితే మేము రావడం జరిగింది. అక్కడ అయ్యగారు అయితే గుడి ప్రత్యేకత, గుడి చరిత్ర గురించి అయితే కొంచెం పర్టికులర్గా వివరించడం జరిగింది. బాగా ఫేమస్ వీడియో మార్కెట్ వీడియో తీసుకుంటాను. ఇట్లా ఇక్కడే అవును వేరే శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్లో అయితే నేనైతే ఉండడం జరిగింది. నేను ఫస్ట్ టైం రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వాతావరణాన్ని చూస్తుంటే నా మనసు అయితే ప్రశాంతంగా ఉంది. కాబట్టి మనం కొన్ని టెన్షన్స్, కొన్ని ఇబ్బందులు పడుతుంటే ఒక్కసారన్నా ఈ గుడి విజిట్ చేసి చూడండి, మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మీకు ఎప్పటికీ గుర్తుండిపోయేటట్టుగా ఈ టెంపుల్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారులు కూడా వచ్చిన భక్తులకు టైం తీసుకొని వాళ్ళకు మంచిగా పూజలు చేసి మంచిగా దగ్గరుండి మరి అన్ని విధాలుగా చెప్పి తెలియని విషయాలు కూడా ఏమైనా ఉంటే వాళ్ళు భక్తులకు చెప్పి మరి పంపిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారులకు కూడా ధన్యవాదాలు. నాకంటే చాలా చాలా బాగా నచ్చింది. ఈ గుడిని కూడా మీరు ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా ఈ గుడిని ఒక్కసారి దర్శనం చేసుకోండి. మీ కోరిన కోరికలు నెరవేరుతాయని
కాశీలో ఉన్నటువంటి కల్ప వృక్షాల చెట్టు అంటే ఇదే. దీన్ని మనకు ఏదైనా కోరిక కోరుకొని ఇక్కడ ఉన్నటువంటి మన ముడుపు కట్టుకుంటే మన కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. కాబట్టి ఇక్కడ చూడండి చాలామంది ముడుపు కట్టిపోయారు. ఓం నమః శివాయ గారు, మీ మాటల్లో మాట్లాడాలని కూడా అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. కరాటీ మాస్టర్ మల్లేష్ గారి యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ అండ్ లైక్ చేయాలని చెప్పడంగా థ్యాంక్ యూ అయ్య గారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. మాకంటే దేవుని దర్శనం చేసుకుంటే ఎంతో సంతోషం అనిపించిందో మీతోటి మాట్లాడితే కూడా అంతే సంతోషం అనిపించింది అయ్య గారు.